హాయ్ అండి, ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇల్లందు రోడ్లో అండి. ఇల్లందు రోడ్లో శివాయగూడెం దగ్గర మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే రైట్ సైడ్ వస్తుందండి. ఇల్లందు రోడ్డు ఫేసింగే ఉంటుందండి సైటు. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన రఘునాథపాలెం ఎంఆర్ ఆఫీస్ ఉంది కదా కొత్తగా, సో అక్కడికి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 9.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇళ్ళ పక్కనే ఉంటుందండి, ఇళ్ళకి దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది, డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, డాంబర్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయండి డెవలప్మెంట్స్. చుట్టూ వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఆర్చి పెద్ద గేట్ ఉంటుందండి. రఘునాథపాలెం నుండి బూర్దంపాడు వరకు 4 లైన్ రోడ్ శాంక్షన్ అయిందండి సెంట్రల్ లైటింగ్ తోటి. సో ఇప్పుడు 4 లైన్ వరకు కూడా నడుస్తుంది ఆల్రెడీ. సో 4 లైన్ రోడ్ ఫేసింగే ఉంటుంది. దీంట్లో రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్స్ అండి. దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 166 గజాల నుంచి స్టార్టింగ్ అండి. 166, 200, 220, 240 అట్లా డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ ఇటు సైడే వస్తున్నాయండి. శివాయగూడెం, జింకల్తండ ఏరియాలోనే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రజెంట్ ఇటే వస్తున్నాయి. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీ డెవలప్మెంట్ యూనిట్, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, గురుకుల స్కూలు, మిషన్ భగీరథ పంప్ హౌస్, ఇంకా క్రికెట్ స్టేడియం కూడా ఒకటి శాంక్షన్ అయిందండి 14 acresలో. సో డెవలప్మెంట్స్కి అన్నిటికీ దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్డు కూడా దగ్గర కాబట్టి, ఇల్లందు రోడ్ ఫేసింగే కాబట్టి కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. సో దీంట్లో రేట్లు వచ్చేసి 14,000 అండి, 14,000 per square yard. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో పోస్ట్ అయిన ప్రాపర్టీ ఏదైనా సోల్డ్ అవుట్ అయితే కంపల్సరీ టైటిల్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తుంది. సో ఈ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే మన ఛానల్ రిఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.